హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మా గార్డెన్లో ఉన్న దొండపాదుని చూపిస్తాను. దొండకాయలు హార్వెస్ట్కి వచ్చినాయండి. అవన్నీ కట్ చేసుకుందాము, హార్వెస్ట్ చేద్దాము. పాదు ఒక బ్లాక్ కవర్లో పెట్టాను. మనం హార్వెస్ట్ చేసుకున్నప్పుడు ఆ ఎండిపోయిన ఆకులు, ఎండిపోయిన తీగలు అలాంటివన్నీ తీసేసుకోవాలి. హార్వెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ దానికి ఏదైనా ఫెర్టిలైజర్ ఇచ్చుకోవాలి. అప్పుడు మళ్ళీ చిగురులు పట్టి కాయలు వస్తాయి అన్నమాట. చూడండి, ఒక దండ కట్టినట్టు ఎలా ఉన్నాయి కదా. ఇవి హార్వెస్ట్ చేద్దాం. ఇలాగే వచ్చినాయండి కాయలు. కాయలు వచ్చిన తర్వాత ఒక 2-3 రోజులకి మనం కట్ చేసుకోకపోతే పండిపోతాయి. దొండకాయలు తొందరగా పండిపోతాయి అన్నమాట. సో ఇవి మనం కట్ చేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇది మనం మళ్ళీ కంపోస్ట్ ఇవ్వగానే చిగురులతో పాటు పువ్వు వచ్చి కాయలు వచ్చేస్తాయి. దొండపాదు కూడా చాలా ఈజీ. ఇది ఒకసారి వచ్చిన తర్వాత మనం దీన్ని కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. కొమ్మలు అవి పెట్టుకుంటే మనకు మళ్ళీ మొక్కలు వచ్చేస్తాయి. ఆకుల్లో కనిపించవండి, గ్రీన్ కలర్లో కలిసిపోతూ ఉంటాయి. జాగ్రత్తగా చూసుకొని మనం కట్ చేసుకోవాలన్నమాట. ఇవి తొందరగా కనిపించవు. జాగ్రత్తగా చూసుకుని మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక కాయ ఉంది. ఫస్ట్ అలా తెంపితే వచ్చేస్తాయి. ఆకుల మధ్యలో ఉంటాయి, మనం జాగ్రత్తగా చూసుకుని కట్ చేసుకోవాలి. అది డ్రాగన్ ఫ్రూట్ చుట్టూతో ఉన్నాయి. జాగ్రత్తగా చూసుకోకపోతే గుచ్చుకుంటున్నాయి ముళ్ళు. చూసారండి కాయలు ఉన్నాయో, జాగ్రత్తగా కోసుకుంటున్నాం అనమాట. ఒక 1/2 kg పైన వచ్చాయండి కాయలు. చిన్న మొక్క, చిన్న తేగే. కాయలన్నీ కూడా ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా బాగా అక్కడ బట్టలు ఆరబెట్టుకునే స్టాండప్ కూడా చుట్టేసుకున్నాయి, బాగా హైట్లో కూడా. దానికి చిన్న తీగ తగిలితే అలా చుట్టుకుని పైకి స్ప్రెడ్ అయిపోయి పాకుతూ ఉంటాయి దొండపాదులు. మా గార్డెన్లో దొండపాదులు ఉన్నాయి, వంగ మొక్కలు, బెండ మొక్కలు, తర్వాత టమాటాలు, చిక్కుడు పాదులు, బీరపాదులు, తర్వాత ఆకుకూరలు వచ్చి చుక్కకూర, పాలకూర, తోటకూర, గోంగూర కూడా ఉన్నాయి. అన్నీ కూడా ఒక్కొక్కటి నేను మీకు చూపిస్తాను. ఇదండి ఈరోజు వీడియో.